కథలో మెయిన్గా ఇప్పుడు లవ్ మీ అనే దానికి లాజిక్ ఉంది అనిపిస్తుంది, అంటే గోస్ట్ ఉంది కాబట్టి. ఒకవేళ లాజిక్ లేదు అంటే మ్యాజిక్ ఉంటుందా? లాజిక్ తో పాటు మ్యాజిక్ ఉంటుంది. అరే సో అంటే లొకేషన్స్లో మీకు ఇలాంటివి ఏమైనా తీస్తున్నప్పుడు డివోషనల్ కానీ ఏమన్నా ఈ కంటెంట్ మీద తీస్తున్నప్పుడు మూవీస్ ఏదో ఒకటి నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ ఏదో జరుగుతూ ఉంటుంది. బాగా డివోషనల్ అయితే సమ్ అనుకోకుండా, అంటే నేను ఇప్పటివరకు చేసిన ఇంటర్వ్యూస్లో నేను విన్నవి సమ్ స్నేక్స్ కానీ వచ్చి మనిషి దగ్గర ఉండి వినటం కానీ అవి దైవానుగ్రహంతో వచ్చి వింటాయని, అది ఒకటి, దట్టు నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది అని. అలా మీకు ఏమన్నా అట్లా సెన్స్ ఏమన్నా అనిపించింది ఇద్దరికి? నాకైతే అలా తనకేమన్నా అనిపించిందేమో. లేదు, నాకు కూడా ఏమనిపించలేదు. కానీ ఆ సెట్లో తిరిగేటప్పుడు కొంచెం భయం వేసింది. భయం ఉండే. ఇంకా మేము శ్మశానంలో షూట్ చేసినామని అన్నాం కదా, అక్కడ షూట్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు కొంచెం యాక్టర్స్, నేను ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడతా, యాజ్ అ యాక్టర్ ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ క్యారెక్టర్ని మోసేటప్పుడు ఆ బరువు ఉండిపోతుంది కదా లోపల, అది కొంచెం క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అంటే ఒక 2 days అట్లా నాకు అలా అయింది. అయితే మామూలుగా అయితే ఆ క్యారెక్టర్ ఉన్నప్పుడు అట్లాంటివి అవుతూనే ఉంటాయి. తక్కువ సిచ్యువేషన్ ఏమన్నా అనిపించింది ఆ మూవీలో? ఎవ్రీథింగ్ వాస్ పాజిటివ్. అవునా? ఈ కథ ఎక్కడ డివోషనల్ చుట్టూ తిరుగుతుందా, లేదంటే మీ చుట్టూ తిరుగుతుందా, లేదంటే దివ్యవాణి చుట్టూ తిరుగుతుందా, లేదా మీ చుట్టూ తిరుగుతుందా, ఎవరి చుట్టూ తిరుగుతుందా? మీ దగ్గర అన్ని ఆన్సర్స్ ఉన్నాయి, మీరు చెప్పిన దాంట్లోనే అన్ని ఆన్సర్స్ ఉన్నాయి. అన్నిటి చుట్టూ తిరుగుతుంది నిజంగా. యాక్చువల్లీ చెప్పాలంటే అన్నిటి చుట్టూ తిరుగుతుంది. అందుకే ఇది ఒక కొత్త కాన్సెప్ట్ అని చెప్తున్నాం మేము. అంటే నాట్ టు జనాలకి ఏదో కామెడీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? కామెడీ అంటే కామెడీ సినిమా కాదు, ఇది ప్యూర్ ఎమోషనల్ లవ్ స్టోరీ, ట్రామా, హారర్, డార్క్, థ్రిల్లర్, ఇన్ని ఉన్నాయి. కామెడీ ఒకటి వదిలేసాం. లవ్ మీ మొత్తం ఒక డిఫరెంట్ వరల్డ్, చాలా డిఫరెంట్ వరల్డ్ అది. సో మీరు అక్కడ తను ఆపుతున్నారు కూడా ట్రైలర్లో. ఫ్రెండ్ మీరు ఆయనకి? ఓకే. యూజువలీ ఇప్పుడు మన ఫ్రెండ్స్ అయినా కానీ ఎవరైనా ఇట్లా మొండి పనులు చేయడానికి వెళ్తుంటే మనం వాళ్ళని కంట్రోల్ చేసి ఆపుతాం కదా, అవును, వాళ్ళ మంచి కోరే వాళ్ళైతే. సో నేను అదే చేస్తాను. ఎందుకు ట్రైలర్లో తను ఒక డైలాగ్ కూడా చెప్పుద్ది, అసలు చెప్పులు వేసుకోడు కాళ్ళకి, నల్ల బట్టలు వేసుకొని తిరుగుతుంటాడు. నల్ల బట్టలు వేసుకొని తిరుగుతుంటాడు. నాకు భయం వేస్తుంది అర్జున్ అంటే. అంటే దయ్యం నుంచి తప్పించుకోవడానికి ఇట్లా రుద్రాక్షలు వేసుకుని తిరిగినారు. ఇది వేసుకుంటున్నా కాబట్టి దయ్యాలు నా దగ్గరకు వస్తున్నాయి. అంటే ఆబ్వియస్లీ శివుడి దగ్గరికి ఆత్మలు ఇవన్నీ అట్రాక్ట్ అవుతాయి కదా. అంటే అట్లా అని కాదు, కానీ ఆ బ్లాక్ డ్రెస్ అది వేసుకోవడానికి మీకు ఒక కనెక్షన్ ఉంటుంది. మళ్ళీ సినిమాలో దీనికి ఆ డ్రెస్కి కూడా ఒక కనెక్షన్ ఉంటుంది, చెప్పులు వేసుకోవడానికి కూడా ఒక కనెక్షన్ ఉంటుంది. ఇలా మీకు ఏ కనెక్షన్ ఉందండి? మాకు లవ్ మీ ఇఫ్ యూ డేర్ తో కనెక్షన్. అసలు చాలా స్మార్ట్ మీరు అన్నట్టు. లవ్ మీ ఇఫ్ యూ డేర్. సో మొత్తానికైతే డేర్ అయితే ఆల్రెడీ మీరు చేశారని చెప్పాలి. సో మీరు ఎంతవరకు చేశారు ఇందులో? మీరు ఎంతవరకు డేర్ ఎంతవరకు చేశారు? అసలు శ్మశానంలో ఎవరండి వెళ్ళి షూట్ చేస్తారు ఆ క్రీపీ లొకేషన్లో? అది అసలు అన్నిటికంటే పెద్ద లేదా అసలు? ఎందుకు భయం వేసింది. కంట్రోల్ లోపల అంటే అందరు ఉన్నారు, అందరూ కలిసి ఉన్నారు కదా, ఒక 100 members ప్లస్ ఉంటారు కాబట్టి. సో అట్లా కొంచెం ధైర్యం వచ్చింది. లోపల భయపడుతున్నా డేరింగ్ అనిపించింది. నాకు ఒక సీన్ ఉంది దీంట్లో, నేను దయ్యం ముందు కూర్చొని ఉంటే నేను ఆమెతో నార్మల్గా కూర్చొని ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, బాగున్నావా, తిన్నావా ఈరోజు, అవన్నీ మాట్లాడుతూ ఉంటా క్యాజువల్గా. నేను కూర్చొని, తను అక్కడ ఉంటుంది, నేను కూర్చొని మాట్లాడుతూ ఉంటా. అదొక్కటి నాకు డేరింగ్ అనిపించింది. అంటే డేరింగ్ అంటే నేను డేరీ చేసా ఆ సీన్ చేయడానికి అనిపించింది. భయం కదండి దయ్యాలంటే. అంటే జనరల్ లైఫ్ లో భయమే కదా. జనరల్ లైఫ్ లో ఎవరికి భయం ఉండదండి, మనం కలిసి ఆడుకుంటాం ఆ దయ్యంతో. నేనెందుకు డేరింగ్ అంటున్నా అంటే నాకు ఈ సీన్ కి రిఫరెన్స్ కూడా లేకుండే ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు దాకా మీరు చూసిన సినిమాల్లో ఎవరు క్యాజువల్ కూర్చుని దయ్యంతో నువ్వు తిన్నావా, పడుకున్నావా, తెల్లారిందా, క్యూట్ గా ఒక సీన్ ఉంటుంది నాకు పెద్దది. సో అది నేను నా డైరెక్టర్ తో చాలా నాకు చెప్పా, బ్రో నేను నిజంగా డేర్ చేస్తున్నట్టు ఈ సీన్ చేస్తున్నాను అంటే. ఎందుకంటే ఆడియన్స్ నెగిటివ్ గానే తీసుకోవచ్చు, పాజిటివ్ గానే తీసుకోవచ్చు. అదే సో ఐ ఫెల్ట్ ఇట్ వాజ్, నేను అది డేర్ చేసినట్టు నాకు అనిపించింది. ఓకే, మీరు సాంగ్ కూడా పాడారు కదా, అది ఇఫ్ యూ డేర్ తను డేర్ చేసింది. థ్యాంక్ యూ ఫర్ ద షాట్.
డేట్ చేశారని చెప్పాలి. అంటే అక్కడ నుంచి ఆ లొకేషన్ నుంచి ఇక్కడ సాంగ్ వరకు అయితే ఎలా అంటే ఎలా ఎంటర్ అయ్యారు సాంగ్ పాడాలి అని? నాకు చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ ఉండేది, ఫ్యాంటసీ లాగా. అంటే డాన్స్, సింగింగ్ చేయాలి అని చెప్పి, ఒక పాట పాడాలి అని ఉండే. నేను ఇంట్లో పెద్ద ప్రొఫెషనల్ సింగర్ కాదు, ఇంట్లో అలా అలా పాటలు పాడుతూ ఉండే. బట్ చిన్న ఉన్నప్పుడు నేను దేవుడు పాటలు, అయ్యప్ప పూజలో పాటలు పాడుతుండే. ఓకే. బట్ ఉండింది లోపల పాట ఏదో ఒకరోజు పాడాలి అని. బట్ నా సినిమాకి నేనే పాట పాడతా అని ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ దానికి ధైర్యంగా పాడే స్కోప్ ఇచ్చింది కీరవాణి సార్. బేసికలీ ఫస్ట్ మేము రిహర్సల్స్ చేస్తుండే, అప్పుడు హమ్ చేస్తుండే. అవునా? హమ్ చేస్తుంటే నాగా అని ఇప్పుడు ఈ సినిమాతో ప్రొడ్యూసర్ లాగా లాంచ్ అవుతుంది. అరుణ్ అని డైరెక్టర్, వాళ్ళిద్దరిని సరే వైష్ణవి వర్జన్ ఈ ఒక సాంగ్ కి పాడితే ఎట్లుంటది, ఆల్రెడీ రావాలి అని ఒకళ్ళు పాడేశారు, ఒక 5 సింగర్స్ పాడారు ఆ సాంగ్ ని. దాంతో పాటు ఒకటి వైష్ణవి ఫీట్ ఒకటి వర్జన్ రిలీజ్ చేస్తే, ఎందుకంటే తను బాగా పాడుతుంది అని వాళ్ళకి అనిపించి అప్పుడు కీరవాణి సార్ చెప్తే తను వెళ్ళింది కీరవాణి సార్ ఒక 5 days 4 days రిహర్సల్ ట్రైనింగ్ అంటే లైక్ సింగ్ పాట నేర్చుకొని. ఓకే. నార్మల్ గా కలవడానికి వెళ్ళినప్పుడు ఇంకా మా నాగా గారు చెప్పేశారు అలా, సార్ దీన్ని బాగా పాడుతుంది సార్, ఒకసారి ఎందుకు మనం ట్రై చేయకూడదు. ఎలా హమ్ చేశారండి అక్కడ? ఒక 1 line అన్న హమ్ చేయండి కదా. అరే ఫ్యాన్స్ కూడా మీరు ఏంటండి చాలా బాగా పాడతారు. ఇప్పుడే సాంగ్ లాంచ్ అయింది, యూట్యూబ్ ఓపెన్ చేసి నా పాట వినండి, నా స్వరం వినండి అంటుంటారు. మమ్మల్ని కూడా ఎప్పుడన్నా టీం కోసం పాడొచ్చు కదా అంటే పాడట్లేదు. యూట్యూబ్ లో సాంగ్ రిలీజ్ అయింది. అవును, రిలీజ్ అయింది. రావాలి రా సాంగ్ పేరు. యూట్యూబ్ లో చూడండి. అంతేగాని ఇక్కడ మాత్రం లైవ్ లో అయితే పాటరు అంటారు. మీరు కూడా మీ ఛానల్లో ఆడియన్స్ రావాలి రా 25th రోజున వేయండి. తన పాట తను ఇక్కడ పాడుతూ ఉంటే పక్క నుంచి ఇలా వేస్తూ ఉంటాం మేము. వద్దా ఏండి? తన ప్రాబ్లం ఏంటో తెలుసా, తను చాలా షై. తెలుసుకో అంటే టాలెంట్ ఉన్న షై ఫీల్ అవుతారు. మాకు టాలెంట్ లేకుండా సిగ్గు లేకుండా మాట్లాడతారు. ఏంటండి మీరు ఇంత ఫ్రాంక్ ఉన్నారు అసలు? సింగింగ్ లో అంటున్నా, యాక్టింగ్ లో కాదు. యాక్టింగ్ లో అనట్లేదు, నేను కూడా సింగింగ్ లో. అయితే మేము ఆడియో లాంచ్ చేసినాం కదా. అవును, అందులో ఆశీషే పాట పాడతాడు రావాలిరా.